హాస్పిటల్ సూపరింటెండెంట్ మేడం గారికి, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నర్సుకు, వైద్యులకు అందరికీ ఉదయపూర్వ నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన పేషెంట్ల ప్రజల దేవుళ్ళందరికీ ఉదయపూర్వ నమస్కారాలు. ఈరోజు శాస్త్రవేత్త రెనీ మన సెటస్కోప్ కనుక్కున్న శాస్త్రవేత్త జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడానికి అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. ఈరోజు మనం ఇంత ఆనందంగా ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నామంటే ఎందరో మహనీయులు, స్వాతంత్ర సమరయోధులు, శాస్త్రవేత్తలు, సంఘ సంస్కర్తలు, వీరి ప్రాణత్యాగాలతోనే మనము ఈరోజు ఇంత ఆనందంగా ఆహ్లాదకరంగా జీవిస్తున్నాం. మనం వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈయన శాస్త్రవేత్త గారు 1816లో సెటస్కోప్ కనుక్కున్నాడు. దాదాపు 250 సంవత్సరాల కిందట. మనకి ఇంత టెక్నాలజీ లేదు. డాక్టర్స్ సెటస్కోప్ పెట్టే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కానీ, గుండె జబ్బులు కానీ ఏవైనా ఉన్నాయని, ఊపిరితిత్తులు మొత్తం ఏ సమస్య ఉన్నా అప్పట్లో కనుక్కునేవారు. ఇప్పుడంటే టెక్నాలజీ ఎక్కువ వచ్చింది. ఇటువంటి మహనీయులు కనుక్కున్నటువంటి శాస్త్రవేత్తల ఆధారంగానే మొత్తం రాబోయే టెక్నాలజీ పెరిగింది. అటువంటిది మనం ఉపయోగించుకొని ఆ శాస్త్రవేత్తల యొక్క అనేక శాస్త్రవేత్తలు మనకు పుట్టినప్పటి నుంచి 14 సంవత్సరాల వరకు టీకాలు వేస్తారు, మళ్ళీ గర్భవతులకు టీకాలు వేస్తారు, మనందరికీ కరోనా టీకాలు వేశారు. ఏం చేసినా శాస్త్రవేత్తల సేవలు, వైద్య దేవుళ్ళ సేవలుతోనే మనం అంతా ఆరోగ్యంగా ఉన్నాం. మనం సమాజంలో మనం ఏం చేయాలి, సమాజంలో జీవిస్తున్నటువంటి మనం ఏం చేయాలి? మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని రచించుకున్నాం. మనం భారతదేశంలో ఎలా జీవించాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి, మనం ఏ విధంగా మన జీవన విధానం ఉండాలని పొందుపడుతున్నాం. దాంట్లో ఒక సూత్రం చెప్తున్నాం మీకు. మనకు పూర్తి హక్కులు ఇచ్చినారు. ఇక్కడ హాస్పిటల్లో మనం చూపించుకునే హక్కు ఉంది, బయట తిరిగే హక్కు ఉంది. అన్ని హక్కులను వినియోగించుకుంటూ ఇతర హక్కులకు భంగం కలిగించకుండా మన జీవన విధానం ఉండాలి. ఎలా అంటే ఎవ్వరికి మనం చేసే పనులు సొంత తోటి మిత్రులకు కానీ, తోటి శ్రేయభిలాషులకు కానీ, ఎటువంటి వారికి కానీ, సమాజానికి కానీ హాని చేయకుండా ఉండాలి. ఆ విధంగా మనం జీవించాలి. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మనమంతా హాస్పిటల్కి వచ్చినాం. హాస్పిటల్కి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలమ్మా? మనకు జబ్బులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీకు ఏమైనా ఐడియా ఉందా? వెరీ గుడ్. పరిసరాల పరిశుభ్రత చాలా ముఖ్యం. ఈరోజు మన ప్రభుత్వం స్వచ్ఛాంధ్రప్రదేశ్గా పెట్టింది. స్వచ్ఛాంధ్రప్రదేశ్ అంటే ఏంటో మన పూర్వీకులు, మన భారతదేశం కూడా పూర్వం నుంచి మన సాంప్రదాయాలు. ఎవరైనా మన ఇంటికి వస్తే బయట నీళ్లతో కాళ్ళు చెమ్ము కడుక్కొని లోపలికి వచ్చేటువంటి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. మనమంతా ఏం చేయాలి? ఖచ్చితంగా పరిసరాల పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలి. ఇంటి పక్కల శుభ్రత, మనం ఖర్చు ఊడ్చుకొని పక్కింటి దాకా వదిలేసి వెళ్తే అక్కడ దోమలు, ప్రపంచంలోనే అతి భయంకరమైన జీవి దోమ కుట్టిందంటే భయంకరమైన చికెన్ గున్యా, మలేరియా, డెంగ్యూ, రకరకాల విషపూరితమైన జబ్బులు వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఆరోగ్యంగా ఉండడం కోసం, ఎవరి కోసమో కాదు, మనమంతకు మనం ఆరోగ్యంగా ఉండడం కోసం మనం పాటించాలి. ఖచ్చితంగా చెట్లు లేవు, చెట్లు బాగా పెంచాలి. మనం ఒక్కొక్క చెట్టు పెంచి మహావృక్షంగా తయారు చేస్తే తప్ప మనకు ఆక్సిజన్ రాదు. మనం జీవించి ఉండాలంటే మానవ మనుగడకు ఖచ్చితంగా అవసరమైనటువంటి ఆక్సిజన్ మనం పుట్టాలి. ఇప్పుడు మనం ఎక్కడైనా పూర్వం అంతా వేరే వాళ్ళు పెద్దలు నాటిన మహావృక్షాల నుంచే మనం గాలి పీల్చుకుంటున్నాం. మనం కూడా ఒక చెట్టు వేసి మహావృక్షంగా తయారు చేస్తేనే మన జీవితం, మనం ఆరోగ్యంగా ఉంటాం, ఇతరులను ఆరోగ్యంగా పెట్టగలుగుతాం. కాబట్టి మనమంతా సమాజం బాగుండడం కోసం మనమంతా ఆరోగ్యంగా ఉండడానికి ప్లాస్టిక్ను నిరోధించాలి. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ ఇస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి భూమి వేడెక్కుతుంది. పోయిన జనవరిలోనే పేపర్లో వస్తుంది, ఎండాకాలం మార్చిలో విపరీతమైన ఎప్పుడు లేని ఎండలు ఇప్పుడు వస్తున్నాయని. దానికంతా కారణం ఏంటంటే మనకు చెట్లు లేవు, వాతావరణ కాలుష్యం విపరీతంగా ఏర్పడింది. మన దేశ రాజధానిలో ఇప్పటికే విపరీతమైనటువంటి కాలుష్యం, మన రాష్ట్రం కూడా డేంజర్ జోన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి మనమంతా ఏం చేయాలి? చెట్లను నాటాలి. మనము పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాలువలో చెత్త వేయకూడదు. ఇది దేవాలయం, హాస్పిటల్ దేవాలయం. ఈ దేవాలయంలోకి మనం వచ్చిన తర్వాత అపరిశుభ్రంగా చేయకుండా మనమే నీట్ చేసుకోవాలి. మనమే అపరిశుభ్రంగా చేస్తే మన పని జరిగిపోతుంది సార్ అనుకుంటే ఇతర పేషెంట్లకు రోగాలు వస్తాయి. డాక్టర్, వైద్య దేవుళ్ళు అంత కష్టపడి మనల్ని రోగాలు నయం చేసి యాంటీబయాటిక్స్ పెట్టి రోగాలను బాగు చేయడానికి అనేక కష్టాలు పడి మనం బయటకు వెళ్ళి మళ్ళీ గలీజు వాతావరణంలో తిరిగితే కంటికి కనపడని బ్యాక్టీరియా, వైరస్ మన శరీరంలోకి ప్రవేశించి మనల్ని అనారోగ్యం చేస్తాయి. కాబట్టి మనమంతా కొంత సామాజిక బాధ్యతతో మనమంతా ముందుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొకటి అతి ముఖ్యమైనది లింగ నిర్ధారణ నివారణ చట్టం. ఈ చట్టం ఎప్పుడు 1994లో మనకు పార్లమెంట్లో ప్రవేశపెట్టినారు. ఎందుకు ప్రవేశపెట్టినారు? మనకు భారతదేశంలో లింగ నిష్పత్తి తగ్గింది, ఆడబిడ్డల సంఖ్య తగ్గింది. మగవాళ్ళు 1000 మంది ఉంటే ఆడబిడ్డలు 950 మంది మాత్రమే ఉన్నారు. ఇట్లనే జరుపుకుంటూ పోతే ఆడబిడ్డలు రోజు రోజుకు తగ్గితే సమాజం భయంకరమైన ప్రపంచాన్ని చూడాల్సింది వస్తుంది. ఇప్పటికే మన కుటుంబ వ్యవస్థలో 40 సంవత్సరాలున్న పెళ్లి కాని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు.
అలాగే ఈ విధంగా నిష్పత్తి స్త్రీల నిష్పత్తి తగ్గిపోయిందంటే ప్రమాద సమాజాన్ని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఏం చేయాలి? ఎవరైనా మన కుటుంబ సభ్యుల్లో కానీ ఇతరులు కానీ ఏ కుటుంబంలోనైనా ఆడబిడ్డ గర్భం దాల్చి మగపిల్లల వారి మీద మక్కువతో ఆడబిడ్డని గర్భంలోనే చంపడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నిరోధించాలమ్మా. అటువంటిది ఏదైనా జరిగితే సంబంధిత డాక్టర్ కానీ లేదా మన డోర్ డివిజన్లో మన డోర్ ప్రాంతంలో ఉన్న ఆర్డీఓ సార్ గారు కానీ లేదా మన బేతంచెర్ల పట్టణ సిఐ సార్ కానీ తెలియజేస్తే లేదా డిఎంహెచ్ఓ సార్ కానీ ఒక ఫోన్ చేస్తే ఖచ్చితంగా ప్రాణాన్ని నిలబెడతారమ్మా. వాళ్ళు ఎవరినేం చేయరు. వాళ్ళకి అవగాహన కల్పించి డాక్టర్స్ దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళకి అవగాహన కల్పించి ఆ ప్రాణాన్ని నిలబెడతారు. మర్డర్ చేస్తే ఏ విధమైన శిక్షలు ఉన్నాయో గర్భంలోనే ఆడబిడ్డని చంపితే సేమ్ శిక్షలు ఉన్నాయమ్మా. మనకు ఏమంటే మనం తిక్కగా చేసుకుంటూ పోతున్నాం. మనం చేసుకుంటూ పోతూ మనం మోసం చేసుకుంటున్నాం. కాబట్టి మనమంతా ఖచ్చితంగా సమాజాభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు కావాలి. మనం ఇలా ఇంత స్వేచ్ఛగా జీవించడానికి ముందు తరాల వారు బాగుండాలనే ఉద్దేశంతో స్వాతంత్రం రావడానికి కొన్ని లక్షల కోట్ల మందికి ప్రాణ త్యాగాలు చేశారు. అలాగే శాస్త్రవేత్తలు అనేక మందులు కనుక్కున్నారు, బల్బు కనుక్కున్నారు, చంద్రమండలంలో పెట్టి కాలు పెట్టి ఈరోజు మనము ప్రపంచ దేశాలని మన దేశం వైపు చూస్తున్నారు. కానీ ఇంకొక వైపు తినడానికి తిండి లేక 140 కోట్ల జనాభాలో 19.5% మంది సరైన ఆహారము పౌష్టికాహారం లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా మన సామాజిక బాధ్యతగా మనం అందరం కలిసి ఉండాలి. ఇంతకుముందు మన చేసిన వాళ్ళు మన కుటుంబ సభ్యుల్లో 110 సంవత్సరాలు బతికేవారు. ఇప్పుడు ఆయుష్ రోజు రోజుకు తగ్గిపోతుంది. వాతావరణ కాలుష్యం ఎక్కువైపోతుంది. గతంలో మనకు కేవలం చెడు అలవాట్లతోనే అనారోగ్యం ఏర్పడేది. ఇప్పుడు అలా కాదు. వాతావరణంలో విపరీతమైన కాలుష్యం, ఆక్సిజన్ స్థాయి తగ్గి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి రోగాలు మొత్తం ఆ కాలుష్యంతోనే మెదడు మీద శరీర అవయవాల మీద పడి మనం అనారోగ్యం చెందుతున్నామమ్మా. కాబట్టి మనం అందరం కొంత సామాజిక ధర్మంతో మనం ఆరోగ్యంగా ఉంటూ ఇతరులను ఆరోగ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. కాబట్టి మనమంతా కొంత సహసహకారంతో ఒకరికొకరు సాయం చేసుకుంటూ మనం జీవించిన జీవితకాలం కూడా తక్కువ ఉంది. కాబట్టి మనం ఒకరికొకరు సహసహకారం చేసుకుంటూ హాస్పిటల్కి వచ్చిన హాస్పిటల్ని ఎక్కడైనా మనం చుట్టూ తిరిగే పరిసరాలన్నింటినీ శుభ్రంగా ఉంచుకునే విధంగా చేసుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం బిజీలో ఉన్నా కూడా మేడం గారు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారు